బ్రేకింగ్ న్యూస్ ఒకరి తర్వాత మరొకరుగా టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నారా అంటే అవునన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి మొదలు పెడితే లేటెస్ట్గా బుడ్డా రాజశేఖర్ రెడ్డి వరకు వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 14 నెలల్లో 14 మంది ఎమ్మెల్యేలపై వివిధ ఆరోపణలు విమర్శలు రావడం హాట్ టాపిక్గా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇక లేటెస్ట్గా అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ సిబ్బందితో గొడవపై ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కేసు నమోదు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ మార్కాపురం డివిజన్లోని నెక్కంటి రేంజ్ అటవీ ఉద్యోగులపై మంగళవారం రాత్రి శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం వద్ద ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నెక్కంటి రేంజ్ సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ నాయక్, బీట్ ఆఫీసర్లు గురువయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉద్యోగులు ఇప్పటికే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. రోజు రాత్రి 10 గంటల సమయంలో అటవీ మార్కాపూర్ డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ పరిధి బీట్ స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు 2 బీట్ ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేయొచ్చు చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయొచ్చుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని వీరిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ని వాళ్ళు స్వాధీనపరచుకొని స్వయాన ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని బండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు 30 మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు 2 గంటల వరకు కొట్టి మరియు గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకింగ్ టాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు 2 గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు. ఇక ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాము తప్పు చేసినా కూడా బాధ్యులను చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తాను కూడా శాసనసభలో స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. నిబద్ధతతో నియంత్రణతో విధులు నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన రియాక్ట్ అయ్యారు.
అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకుంటున్నారు. అది ఆదిమూలం దగ్గర నుంచి ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాకా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సో దీనిపైన చంద్రబాబు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ అధికారులపైన దాడి చేయడం, సో దీంతో సీఎం చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఎవరి తప్పుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ అయ్యారు. ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగులకి ఆటంకం కలిగించడం, వాళ్ళపైన దాడి చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. రైట్ శివ, ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపైన దాడి చేసిన నేపథ్యంలో అలాగే అటవీ శాఖ అధికారులు కూడా మాట్లాడుతున్నారు. తమ వాళ్ళని కొంతమందిని కిడ్నాప్ చేసి తమ బళ్లల్లో తిప్పుకుంటూ వెహికల్స్లో ఇష్టారీతిన కొట్టుకుంటూ తర్వాత చాలా చెప్పలేని రీతిలో దుర్భాషలాడుతూ చాలా వరకు వేధించారు. తర్వాత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సమక్షంలో కూడా వాళ్ళపై దాడి చేశారు. ఈ మేరకు కంప్లైంట్ చేశామని. సో దీనిపైన ఫర్దర్గా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది? హరీష్, మొత్తం మీద చూసుకుంటే నిత్యం వివాదాలకి కేంద్రమవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో దాదాపుగా 13 మంది ప్రజాప్రతినిధులు వివాదాల్లో చిక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలం దగ్గర నుంచి బిగిన్ చేస్తే తాజాగా బుడ్డ రాజశేఖర రెడ్డి వరకు వివాదాల కేంద్రంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. వరుస విభేదాలతో పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. వీటిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు తీసుకున్న వ్యవహారం చూస్తే మహిళ విషయంలో ఆదిమూలం సురేష్ కావచ్చు, అలాగే చింతమనేని ప్రభాకర్ విషయం కావచ్చు, అలాగే కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, మహిళల వేసుల నజీర్ అహ్మద్ కావచ్చు, కోన రవి కావచ్చు, అలాగే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఆడియోని బయట చేసిన మంత్రి సుభాష్ కావచ్చు, అలాగే మంత్రి అయిన కొత్తలో రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులు బెదిరించిన విషయం కావచ్చు, అలాగే విజయవాడ కాలేజీ వ్యవహారానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే రౌడీ షీటర్ నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ సర్వల విషయంలో 3 ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కావచ్చు. ప్రతిరోజు ఏదో ఒక అడావుడి చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇట్లా చాలా మంది. తాజాగా చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెంకటేష్, తాజాగా రాత్రి అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డాకు సంబంధించిన వరుసగా విభేదాలతో కూటమి ఎమ్మెల్యేలు వివాదాలు చిక్కున్నారు. ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలే చిన్న చిత్తగా వాటిని పట్టించకుండా ప్రతి దాంట్లో కూడా వివాదానికి కేంద్రమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా నిన్న జరిగిన అటవీ దాడి వ్యవహారానికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా స్పందించారు. అధికారులైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా సరే ఎవరైనా సరే తాము తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తాము. చంద్రబాబు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం తన మన భేదాభిప్రాయాలు లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అలాగే సీఎం చంద్రబాబు సైతం కూడా ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక అధికారిపై ఏ రకంగా దాడి చేస్తారు అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే దాడికి పాల్పడ్డారో, అటవీ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారో వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే వరుసగా విభేదాలకి టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపుగా 13 మంది వివాదాలకి కేంద్రమైన దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. వీరందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమవుతోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపైన దాడి చేశారు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఖచ్చితంగా ఆయనపైన చర్యలు తీసుకోవాలని. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యే ఘటన పట్ల విధి నిర్వహణలో ఉన్న వాళ్ళకి ఆటంకం కలిగించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా తప్పు ఉంటే శిక్ష అర్హులే. దీనిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం